తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. డబ్బు ముందు కన్న తల్లిదండ్రుల ప్రేమ ఓడిపోయింది. పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల కంటే డబ్బు ఎక్కువైంది. ఏ కష్టం రాకుండా చూసుకున్న ఆ వృద్ధ తల్లిదండ్రుల కన్నా డబ్బు పై చేయిగా నిలిచింది. చివరకు ఆ డబ్బే పేగు బంధాన్ని తెంచింది. కన్న కుమారుడే డబ్బుల కోసం అత్యంత కర్కశంగా కన్న తల్లిదండ్రులను పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్య చేసిన విషాదక ఘటన మెదక్ జిల్లాలో జరిగింది. నర్సాపూర్లో కలకలం సృష్టించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. నర్సాపూర్ సర్కిల్ ఆఫీసులో తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు కీలక విషయాలు వెల్లడించారు. హత్నూర్ మండలం సాదునగర్ కు చెందిన చాకలి కిష్టయ్య, నరసమ్మ దంపతులకు 3 కుమారులు, ఓ కుమార్తె ఉంది. పెద్ద కుమారుడు గ్రామంలో ఉంటుండగా రెండో కుమారుడు మృతి చెందాడు. మూడో కుమారుడు లక్ష్మణ్ జిన్నార మండలం బొంతపల్లిలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కిష్టయ్య స్వగ్రామంలో 23 గుంటల భూమిని కొద్ది నెలల కిందట విక్రయించగా 16.50 లక్షలు వచ్చాయి. 4 లక్షల చొప్పున తల్లిదండ్రులు 3 కుమారులు పంచుకున్నారు. కుమార్తెకు సైతం 50,000 ఇచ్చారు. లక్ష్మణ్ తన వాట కింద వచ్చిన 4 లక్షలతో కారు కొన్నాడు. ఈ క్రమంలో జల్సలకు అలవాటు పడిన లక్ష్మణ్ కారు ఈఎంఐలు కట్టాల్సి ఉంటుందంటూ తల్లిదండ్రుల దగ్గర ఉన్న డబ్బుల కోసం తరచూ వేధించసాగాడు. అయితే కుమారుడి ఒత్తిడి మేరకు పలుమార్లు కొంతమేర డబ్బులు ఇచ్చారు. గత నెల 15న స్వగ్రామానికి వచ్చిన లక్ష్మణ్ తల్లిదండ్రులను డబ్బులు డిమాండ్ చేశాడు. వారు లేవని చెప్పడంతో తల్లిదండ్రులపై లక్ష్మణ్ కక్ష పెంచుకున్నాడు. దీంతో వారిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. గత నెల 18న బొంతపల్లి వెళ్తామని తల్లిదండ్రులను తన కారులో ఎక్కించుకుని వెళ్లాడు. అదే రోజు బొంతపల్లిలో తాను ఉండే అద్దె ఇంట్లో చంపుదామని మొదట ప్రయత్నించగా కుదరలేదు. మరుసటి రోజు డబ్బు అడగ్గా గొడవ జరిగింది. వారిద్దరూ నిద్రించాక గొంతు నులిమి హత్య చేశాడు. తల్లి నరసమ్మ మెడలో బంగారు నగలు తీసుకుని అదే రోజు రాత్రి మృతదేహాలను కారులో నర్సాపూర్ వైపు తీసుకెళ్లాడు. అక్కడి రాయరావు చెరువు పరిసరాల్లోని పొదల్లో పడేసి వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి తగలబెట్టాడు. కొన్ని రోజుల తర్వాత నగలను అమ్మి 1.40 లక్షలకు విక్రయించాడు. గత నెల 23న నర్సాపూర్లో జంట హత్యల ఘటన వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అప్పటికే వృద్ధ దంపతులు కనిపించడం లేదని ఆరా తీస్తున్న గ్రామస్తులు ఈ నెల 15న సాదునగర్ కు వచ్చిన లక్ష్మణ్ను నిలదీశారు. దీంతో తానే హత్య చేసినట్లు చెప్పడం, పోలీసులకు అప్పగించడంతో చివరకు కటకటాల పాలయ్యాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.